చాలామంది వాళ్ళ వాట్సాప్‌లో మెసేజెస్ అవ్వచ్చు, ఫోటోస్, వీడియోస్ తెలుసో తెలియకో డిలీట్ చేసేసుంటారు. సో, వాటిని బ్యాకప్ తెచ్చుకోవడం కోసం చాలా థర్డ్ పార్టీ అప్లికేషన్స్ వాడుతుంటారు కదా! సో, ఈ వీడియోలో డైరెక్ట్ వాట్సాప్ యూజ్ చేసుకొని మనం డిలీట్ అయిపోయిన ఫోటోస్, వీడియోస్, ఈవెన్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా! వాటిని కూడా బ్యాకప్ అయితే తెచ్చుకోవచ్చు. సో, ఎలా అనేసి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి అండ్ లైవ్‌లో చూపిస్తాననమాట. నేను నా వాట్సాప్‌ని అన్‌ఇన్‌స్టాల్ చేసి మీకు క్లియర్‌గా మళ్ళీ అక్కడున్న మెసేజెస్ అన్నీ కూడా బ్యాకప్ తెచ్చి అయితే చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేశారంటే ఖచ్చితంగా మీకు అర్థం కాదు. ఇందులో ఏంటంటే చాలామంది ఒక మిస్టేక్ చేస్తూ ఉంటారు. వాళ్ళు బ్యాకప్ దగ్గర జీమెయిల్ అనేసి కనెక్ట్ అయి ఉంటుంది. సో అది వేరే జీమెయిల్తో ట్రై చేస్తుంటారు. సో ఎండ్ వరకు చూడండి, మీకు ఎండ్లో ఆ జీమెయిల్ సంబంధించి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇది నా వాట్సాప్ అన్నమాట. ఇందులో నేను ఫస్ట్ ఇక్కడ ఒక కాంటాక్ట్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకు కొన్ని లింక్స్ ఉన్నాయి. అలాగే డాక్యుమెంట్స్లోకి వెళ్ళామంటే ఒక డాక్యుమెంట్ ఉంది, మనకు లింక్స్ కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు నేను డైరెక్ట్ అన్ఇన్స్టాల్ చేసి వీటన్నిటిని కూడా రికవర్ చేసి అయితే చూపిస్తాను అనమాట. అంతకంటే ముందు మనం ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా, ఆ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ చార్ట్స్ అనేసి ఉంది కదా, అందులోకి వెళ్ళామంటే కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ చార్ట్ బ్యాకప్ అనేసి ఉంది కదా, అది క్లిక్ చేస్తే ఇక్కడ గూగుల్ అకౌంట్ అనేసి ఉంది కదా, ఇక్కడ ఒక మెయిల్ ఐడి ఉంటుంది. ఆ మెయిల్ ఐడిని గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా లాస్ట్లో దాని గురించి మాట్లాడతాను. సో ఇప్పుడు మీకు డైరెక్ట్గా నేను దీన్ని అన్ఇన్స్టాల్ అయితే చేస్తాను అనమాట. అన్ఇన్స్టాల్ అయితే చేసి మళ్ళీ ఇన్స్టాల్ అయితే చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను మళ్ళీ ఇన్స్టాల్ అయితే చేస్తాను అనమాట. సో మీరు ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి, మీకు అక్కడ ఒక 2 పాయింట్స్ అయితే చెప్తాను. ఖచ్చితంగా ఆ పాయింట్స్ మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట. చాలామంది ట్రై చేస్తారు కదా, ట్రై చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా వాళ్ళు కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు నాకు ఇది ఇన్స్టాల్ అయితే అవుతున్నది. ఇన్స్టాల్ అయిన వెంటనే మనకు ఓపెన్ చేస్తే ఇక్కడ డైరెక్ట్ మొబైల్ నెంబర్తో లాగిన్ అడుగుతుంది కదా. సో ఇక్కడ ఈ ప్రాసెస్ని కొద్దిగా క్లియర్గా చూడండి. ఇక్కడ అగ్రీ అండ్ కంటిన్యూ అనేసి ఉంది కదా, అది క్లిక్ చేస్తాము. ఇక్కడ చూసుకోవచ్చు మనకు యూజర్ డిఫరెంట్, ఒకవేళ ఆ నెంబర్ అయితే అదే సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ మీ నెంబర్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నెంబర్ని అయితే సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేస్తాను. నెక్స్ట్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఈ విధంగా కోడ్ 2 స్టెప్ వెరిఫికేషన్ మీరు ఆన్లో పెట్టుకోంటే మీకు అడుగుతుంది, లేదంటే అదేం అడగదన్నమాట. సో ఇక్కడ నేను ఆన్ చేసుకున్నా కాబట్టి నేను ఆ కోడ్ అయితే ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసిన వెంటనే వెరిఫైడ్ అని వచ్చింది, ఈ విధంగా అయితే వచ్చింది కదా. ఇక్కడ సింపుల్గా మనం కంటిన్యూ అంటే కాంటాక్ట్స్ అండ్ మీడియాని బ్యాకప్ కోసం ఇక్కడ కంటిన్యూ అయితే నొక్కాల. సో ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేస్తాము. ఇక్కడ అలో చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మనం ఇక్కడ అలో కాంటాక్ట్స్ ఉంది కదా, ఖచ్చితంగా అలో అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే ఆడియో అండ్ డివైస్ అని ఉంది కదా, ఇది కూడా అలో చేయాలి. అలాగే ఫొటోస్ ఉన్నది కదా, ఇవంతా కూడా అలో చేయాల్సి ఉంటుంది అనమాట. సో మనకు ఆటోమేటిక్గా ఈ విధంగా ఒక 2-3 సెకండ్స్ అయితే తీసుకుంటుంది. సో ఆటోమేటిక్గా మనకు ఈ విధంగా ఇక్కడ చూసుకోవచ్చు, రీస్టోర్ యువర్ చార్ట్స్ అనేసి ఉంది కదా. టుడే 2 PM సైజ్ వచ్చి 1.3 GB అయితే ఉన్నది మొత్తం. సో అకౌంట్ వచ్చి మనకి ఇక్కడ దాని మెయిల్ ఐడి ఉంది కదా, అది కనపడుతుంది. ఇక్కడ స్కిప్ ఉంది, అలాగే రీస్టోర్ అనేసి ఉంది. ఇప్పుడు మనం ఖచ్చితంగా ఇక్కడ రీస్టోర్ చేయాలి. చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఇక్కడ అకౌంట్ అనేసి ఉంది కదా మన జీమెయిల్ ఐడి. సో ఆ మెయిల్ ఐడి ఖచ్చితంగా మన మొబైల్లో ఆల్రెడీ లాగిన్ అయితే ఉండాలన్నమాట. నేను దాని గురించి నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అనేసి కూడా. సో ఇప్పుడు సింపుల్గా ఇక్కడ మనం రీస్టోర్ అనేసి ఉంది కదా, అది క్లిక్ చేస్తాము. అది క్లిక్ చేసామంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకు 1.3 GB అయితే రీస్టోర్ అవుతుంది అనమాట. డైరెక్ట్ నేను ఏం చేయలేదు, డైరెక్ట్ అన్ఇన్స్టాల్ చేసి మీకు లైవ్లోనే చూపిస్తున్నాను కదా. ఈ విధంగా మనకు ఇప్పుడు కొద్ది టైం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ డౌన్లోడింగ్ అని రీస్టార్టింగ్ మెసేజెస్ అనేసి మనకు రీస్టార్ట్ అయితే అవుతున్నాయి, రీస్టోరింగ్ అయితే అవుతున్నాయి. సో ఆ మెసేజ్లు అన్నీ కూడా మనం ఏదైతే లేటెస్ట్ మెసేజ్ ఉన్నదో అంటే కాంటాక్ట్ ఉన్నదో అక్కడి నుంచి మనం ప్రీవియస్గా ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఉన్న మెసేజ్లు అయినా కూడా అన్నీ కూడా మనకు రీస్టోర్ అవుతాయి. ఇంక్లూడింగ్ ఫొటోస్, వీడియోస్, డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా రీస్టోర్ అవుతాయి. మీకు అది కూడా క్లియర్గా చూపిస్తాను అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు రీస్టోర్ కంప్లీటెడ్. సో ఇక్కడ మనకు టైం కూడా చూపిస్తుంది ఏ టైంకి అనేసి. ఇప్పుడు సింపుల్గా ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాము. ఇక్కడ చూసుకోవచ్చు ఫైల్ సైజు దగ్గర 35,000 మెసేజెస్ అయితే రీస్టోర్ అయ్యాయి. ఇక్కడ మళ్ళీ మనకు కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు మొబైల్కి రీస్టోరింగ్ అవుతున్నట్టు పర్సంటేజ్ కూడా చూపిస్తుంది ఇక్కడే. సో మనం కొద్దిగా వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది 100% కంప్లీట్ అయిన వెంటనే ఆటోమేటిక్గా మన మెసేజ్లు అన్నీ కూడా మనకు రీస్టోర్ అయితే అయిపోతాయి. మెసేజ్లు ఒక్కటే కాదు, మనకు ఫొటోస్, వీడియోస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా రీస్టోర్ అయితే అవుతాయి అనమాట.
సో ఇక్కడ చూసుకోవచ్చు రీస్టోర్ కంప్లీటెడ్ 34,000 మెసేజెస్ రీస్టోర్డ్ అనేసి. ఇప్పుడు సింపుల్గా నెక్స్ట్ మీద క్లిక్ చేయాలా. సో ఇక్కడ వరకు చాలా అందరూ ట్రై చేస్తారు కదా. ఇప్పుడు ఒక పాయింట్ అయితే చెప్తాను మీకు. ఇక్కడ బిజినెస్ నేమ్ అనేసి ఉంది కదా, ఇదంతా కూడా స్కిప్ చేసేయచ్చు సింపుల్గా. మీరు ఇందులో అయితే ఏముండదు. ఆటోమేటిక్గా మెసేజ్లు అయితే మనకు ఆల్రెడీ రీస్టోర్ అయిపోయాయి చూపించింది కదా, ఇవంతా కూడా స్కిప్ చేసేయచ్చు. మీరు డీటెయిల్స్ ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే స్కిప్ కొట్టేసేయచ్చు అనమాట, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ ఫినిషింగ్ సెటప్ అనేసి వచ్చింది, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ ఏం ఉండదు అనమాట. దిస్ విల్ టేక్ జస్ట్ ఏ మూమెంట్. సో ఒక నిమిషం అయితే టైం తీసుకుంటుంది. 1 మినిట్లో ఆ సెటప్ అంతా అయిపోయి ఆటోమేటిక్గా మెసేజ్లు అన్నీ కూడా రీస్టోర్ అవుతాయి. సో మనకు ఓపెన్ అయిన వెంటనే రాలేదు అనేసి అయితే ఉండదు అనమాట. అవి రీస్టోర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు మెసేజ్లు అయితే రీస్టోర్ అయిపోయాయి. ఇక్కడ మళ్ళీ వెరిఫికేషన్ కోడ్ అయితే 2 స్టెప్ వెరిఫికేషన్ కోడ్ అయితే అడుగుతుంది. మెసేజ్లోకి వెళ్ళామంటే ఇక్కడ లాస్ట్ ఏది ఉన్నదో ఆ టైం చూసుకోవచ్చు, ఆ కాంటాక్ట్ అయితే చూసుకోవచ్చు అనమాట ఏది ఉన్నది అనేసి. సో అది మనకు లోడ్ అవ్వడానికి టైం అయితే పడుతుంది. సో ఇక్కడ లింక్స్ అన్నీ కూడా ఉన్నాయి. అలాగే మనకు ఇంకా ఇవంతా కూడా లోడ్ అవుతుంటాయి అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ప్రజెంట్ అయితే మనకు ఈ కాంటాక్ట్కి ఒకటే ఉన్నది కదా, ఇది మనకు లోడ్ అవ్వడానికి టైం అయితే పడుతుంది. మీరు లైవ్లోనే చూస్తున్నారంటే అవన్నీ కూడా మెసేజ్లు ఇక్కడ కౌంట్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను ఈ కాంటాక్ట్ని ఓపెన్ చేసి ఇక్కడ డాక్యుమెంట్లోకి వెళ్ళానంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు డాక్యుమెంట్స్ కూడా లోడ్ అవ్వడానికి ఇక్కడ కనపడుతున్నది. సో ఇది లోడ్ అవ్వడానికి టైం అయితే పడుతుంది అనమాట. ఇప్పుడు మీకు మెయిన్గా నేను ఒక పాయింట్ చెప్తాను కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి సెట్టింగ్స్లో కిందికి స్క్రోల్ చేసి చార్ట్స్ అనేసి ఉంది కదా, ఆ చార్ట్లోకి వెళ్ళారంటే స్క్రోల్ చేశారంటే చాట్ బ్యాకప్ అనేసి ఉంటుంది కదా, అక్కడ క్లిక్ చేసి మీరు ఖచ్చితంగా ఇక్కడ చూసుకోవచ్చు మనకు డౌన్లోడింగ్ అనేసి. సో అవంతా బ్యాక్ ఎండ్లో డౌన్లోడ్ అయితే అవుతూ ఉంటాయి. మనం టెన్షన్ పడాల్సింది ఏం లేదు. అన్ని ఫొటోస్, వీడియోస్, అలాగే డాక్యుమెంట్స్ అన్నీ కూడా బ్యాకప్ అయితే వచ్చేస్తాయి. సో ఇక్కడ మన గూగుల్ అకౌంట్ అనేసి ఉంది కదా, ఖచ్చితంగా దీన్ని మీరు చెక్ చేసుకోవాలా. మీకు ఆ అకౌంటే ఉన్నదా లేకపోతే వేరే అకౌంట్ ఏదైనా యాడ్ అయిపోయిందా అనేసి. ఒకవేళ ఆ అకౌంట్ కాలేదంటే మనకు ఖచ్చితంగా ఇక్కడ బ్యాకప్ ఇక్కడ డేటా కనబడుతుంది కదా, సో ఇదైతే మనకు ఖచ్చితంగా రాదు. సో ఒకవేళ మీకు ఇక్కడ ఏం లేదు, డేటా అనేసి లేదు, ఇక్కడ నాకు 1.3 GB కనబడుతుంది కదా, సో దాని బదులు ఇక్కడ వేరే ఇప్పుడు జస్ట్ 1 MB 2 MB కనపడిందంటే మనం ఖచ్చితంగా వేరే అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. సో అప్పుడు ఏంటంటే ఇక్కడ గూగుల్ అకౌంట్ దగ్గరికి వెళ్ళి ఆ అకౌంట్ ఏదైతే ఉందో మీరు ఫస్ట్ అన్ఇన్స్టాల్ చేస్తుంటారు కదా, సో తెలిసిన వాళ్ళు అన్ఇన్స్టాల్ చేసిన వాళ్ళు ఇలా చేయొచ్చు, లేదంటే మీకు ఆల్రెడీ మీ జీమెయిల్ గుర్తుంటుంది కదా, మీ మొబైల్లో యూజ్ చేసే జీమెయిల్, ఆ మెయిల్ ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా అకౌంట్ ఇస్తేనే మనకు అందులో ఉన్న కాంటాక్ట్స్ అలాగే ఫొటోస్ అవ్వచ్చు, చార్ట్స్ అన్నీ కూడా బ్యాకప్ వచ్చేకి ఛాన్స్ ఉంటుంది. లేదు మీరు వేరే మెయిల్ ఐడి ఏదైనా ఉన్నదంటే ఖచ్చితంగా మీకు రావు. ఒకవేళ వేరే ఉన్నట్లయితే సింపుల్గా మీరు ఇక్కడ లాస్ట్లో యాడ్ అకౌంట్ అనేసి ఉంది కదా, అది క్లిక్ చేసి వేరే జీమెయిల్ అంటే మీరు ప్రీవియస్గా వాడుతుంటారు కదా ఆ జీమెయిల్ని ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. డైరెక్ట్ ఇక్కడ నుంచినే యాడ్ చేసుకోవచ్చు. అలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ బ్యాకప్ అనేసి కనపడుతుంది. అది క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీ చాటింగ్, మీ ఫొటోస్, వీడియోస్ అన్నీ కూడా బ్యాకప్ అయితే వస్తాయి. సో ఇప్పుడు నేను బ్యాక్ వెళ్ళేసి మీకు మళ్ళీ ఆ కాంటాక్ట్ అయితే ఓపెన్ చేసి అందులో చూపిస్తాను మీకు మన ఫొటోస్ వచ్చాయా లేదని. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఆ డేటా అయితే రీస్టోర్ అయిపోయింది. అలాగే మన లింక్స్ ఏదో ఉన్నాయి కదా, ఆ లింక్స్లో కూడా వెళ్ళామంటే అన్నీ కూడా ఓపెన్ అవుతున్నాయి. బ్యాక్ ఎండ్లో మనకు బ్యాకప్ జరుగుతూనే ఉన్నది కదా, కాబట్టి మనకు ఈ విధంగా అయితే కొద్ది టైం అయితే తీసుకోండి, ఆటోమేటిక్గా అన్నీ మనకు లోడ్ అయితే అయిపోతాయి అన్నమాట. ఇది ఒక్కటే కాదు, ఎన్ని కాంటాక్ట్స్ నుంచి చాటింగ్ ఉన్నదో అన్నీ కూడా బ్యాకప్ అయితే అయిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా ట్రై చేయండి. ఒకవేళ అవ్వలేదంటే నేను ఇంకా వేరే మెథడ్ కూడా ఉన్నది, థర్డ్ పార్టీ అప్లికేషన్ అని చెప్పాం కదా, దాని ద్వారా కూడా బ్యాకప్ అయితే తెచ్చుకోవచ్చు. సో ఆ వీడియోస్ కూడా ఛానల్లో ఉన్నాయి, ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ చాట్ హిస్టరీ బ్యాకప్ గురించి కూడా నేను చాలా వీడియోస్ పెట్టాను. సో ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే హైప్ అనేసి మనకు ఆప్షన్ అయితే ఉన్నది. సో ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అనిపించింది అంటే హైప్ పాయింట్స్ కూడా ఇస్తారనేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బై బై.